నిలబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెప్పుకొద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యోధారాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అక్కడ ఆ వస్తువులను షినారు దేశంలో తన దేవతాలను తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన వాక్య భాగాలను మనందరి వినికిడిలో మిక్కిలిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, కొద్ది నిమిషాలు దీని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏం పర్లేదు, సమయం ఉంది, వాతావరణం చల్లగా ఉంది, బయట ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, బైబిల్లో కొంతమంది వ్యక్తులు, వారిని మనం పరిశుద్ధులను పిలవచ్చు, నీతిమంతులను పిలవచ్చు. కొంతమంది మాత్రం దేవుని నామమును మహిమపరిచారు. ఎట్లాగంటే మన ఇంటి దగ్గర ఉండి మన బిడ్డ మనం మంచోడు అనుకోవడం గొప్ప ఏం కాదు. మన పుట్టిన బిడ్డ మనగా మంచోడైనా చెడ్డోడైనా మా వాడు చాలా మంచోడండి, మా అమ్మాయి చాలా మంచిదని చెప్పుకుంటాం. కానీ మన బిడ్డను బయట వాళ్ళు ఎవరో పలానా వాళ్ళ పిల్లోడు చాలా మంచోడు, పలానా వాళ్ళ పాప చాలా మంచిదని సర్టిఫికెట్ ఇవ్వటం చాలా అరుదు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. ఎక్కడవరకు ఎందుకు బయట వాళ్ళ పిల్లలు మన మొత్తం సర్టిఫికెట్ మన మనసు ఒప్పుకోదు. మన బిడ్డను మించి బయట వాళ్ళ బిడ్డ పోవటం అనేది అసాధ్యం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అని బైబిల్లో కొంతమంది భక్తులు, ఒక దానియేలు, ఒక యోసేపు, ఒక తిమోతి, ఇట్లా చాలామందిని నీతిమంతులుగా దేవుడు పిలవడం ప్రారంభించారు. కారణం ఏంటంటే వాళ్ళున్న పరిస్థితులను బట్టి, వారి చుట్టూ ఉన్న దాని ప్రభావితమైన పరిస్థితులను బట్టి వారి యొక్క జీవితం ఈరోజు మనకు ఒక పాఠంగా నేర్పిస్తుంది. సో మన సంఘంలో చాలామంది యవనస్తున్నారు, 10th క్లాస్ అయిపోయిన వారు, ఇంటర్మీడియట్ అయిపోయిన వారు, వారి యొక్క ఫర్దర్ స్టడీస్కి, వారి యొక్క భవిష్యత్తు కోసం బయట స్టేట్, అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు కానీ, వేరే కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు కానీ, అప్పటి వరకు హై స్కూల్లో ఉండి వెంటనే కాలేజీకి జాయిన్ అయ్యేవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో దేవుడి రోజు మనం జ్ఞాపకం చేయబోతున్నాడు. సో యవనస్తులైన వారు కానీ, యవనస్తులు కానీ మస్టర్షుడ్గా, అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులైన మనము మన బిడ్డలు వెళ్ళే ప్రదేశాలు, మన బిడ్డలు ఉండే సహవాసాలు, మన బిడ్డలు తిరిగే ప్రదేశాలను బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, ఎటువంటి కండిషన్లో వాళ్ళు నడుస్తున్నారో మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. సో ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దానియేలు జీవితం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సో దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సో దానియేలు గ్రంథము బబులోను దేశంలో రాయబడింది. బబులోను. సో బబులోను దేశం, దానియేలు యెరూషలేము కాపురస్తుడు, యోధా కాపురస్తుడు, యోధా దేశానికి చెందినవాడు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు. కానీ బబులోను దేశానికి వెళ్ళాల్సి వచ్చింది. ఈ దానియేలు గ్రంథము, దానియేలు చరిత్ర అంతా కూడా బబులోను దేశంలో ఒక నెబుకద్నెజరు రాజు నాయకత్వంలో జరిగింది. సో దానియేలు గ్రంథం ముందు ఏం జరిగిందో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని అప్పుడు దానియేలు గ్రంథంలోకి వస్తే మనకు కొంచెం అర్థమవుతుందని నా ఆలోచన. సో ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం, ఇర్మియా 25వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. 25 మొదటి నుంచి 10 వచనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని సమయం సరిపోదు కానీ నేను త్వరగా చదువుతాను. చూడండి 3వ వచనం. ఆమోను కుమారుడు యోధారాజైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు ఈ 23 సంవత్సరం యెహోవాకు ప్రత్యక్షమోక్షి వచ్చాను. నేను పెద్దల కడే లేచి మీకు ఆ మాటలు ప్రకటించి వచ్చినాను, మీరు వెళ్ళకపోతుంది. మీ చేతి పనుల వలన కోపం పుట్టింపకున్నట్లు, నేను మీకు ఏ బాధని కలుగు చేయకున్నట్టు అన్ని దేవతలు అనుసరించటయు, వాటిని పూజించటయు, వాటి నమస్కారం చేయటయు కానీ మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగారా? యెహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసంలో దయచేసిన ఈ దేశంలో మీరు నివసిస్తులని చెప్పుటకే యెహోవా పెద్దల కడే లేచి ప్రవక్త తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినాను, మీరు వినకపోతే వినుటకు మీరు చెవి యొక్కై ఉంటుంది. సో 10వ వచనం చూడండి. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండు కుమారుడు స్వరమును
పెళ్లి కుమార్తె స్వరము తిరిగటి వాళ్ళ ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందురు. సో ఇర్మియా ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి ఇశ్రాయేలు యూదా ప్రజలు దేవుని మాట వినకపోవడం వలన, దేవునికి కోపం పుట్టించడం వలన, దేవుని యొక్క ఆజ్ఞలు లోపడటం వలన, ఇతర దేవతలకు అన్ని దేవతలకు పూజించడం వలన యెహోవాకు కోపం పుట్టి వారిని 70 సంవత్సరాలు అన్యుడైనటువంటి నెబుకద్నెజరు రాజుకు బానిసలుగా పంపించాడు. ఆ 70 సంవత్సరాల వృత్తాంతమే ఈ దానియేలు గ్రంథం. రైట్. సో దానియేలు గ్రంథంలోకి వచ్చేసినప్పుడు ఇక్కడ జరిగిన సంగతి అంటే నెబుకద్నెజరు యూదా దేశం మీద దాడిస్తున్నప్పుడు నేను యుద్ధం చేసినప్పుడు యెహోయాకీము అనే రాజు యూదా ప్రజలను పరిపాలన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడే స్వయంగా అన్యజనుల చేతుకు దేవుని బిడ్డలను అప్పగించేశారు. ఇది ఘోరమైన సంగతి కదండి. చాలాసార్లు మీరు గమనించాలి, క్రైస్తవులైన మనము మన విశ్వాసపు జీవితంలో మన విశ్వాసపు జీవిత ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు చాలా సందర్భాల్లో అన్యులైన వారు మనల్ని పిన్ పాయింట్ చేసే సందర్భాలు చాలా ఉంటాయి. విశ్వాసం మనం చాలాసార్లు ఆదివారం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆదివారం ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నాం సపోజ్, వెంటనే ఏ గుడో కనపడి వెంటనే మనం ఏం చేస్తామండి, గుడికి ముద్దులెట్టేస్తుంటాం. నేను ఎవరు ఇష్టం అది నేను తప్ప అనట్లేదు, అది మీ వ్యక్తిగతం, నన్ను క్షమించండి. వెంటనే మా పక్క సీట్లో కూర్చున్నావిడి, అమ్మ మీరు ప్రార్థనకి వెళ్తారా అన్నారు. అమ్మో మేము ప్రార్థనకి వెళ్తాం, మా గుడి చాలా మంచిది, చాలా పెద్ద గుడి అని మా ప్రార్థనలో చెప్పేస్తాం. ఇది మరి ఆధారంగా ప్రార్థనకు మానేసి ఉండదు, జవాబు ఉండదా అమ్మా? చాలా చెప్పేస్తాం, మన వెంటనే పూడేసి చాలా విషయాలు అనేసిన తర్వాత మరి ఆధారంగా మరి మీరు ప్రార్థనకు మానేశారు, ఏం జవాబు చెప్తాం మనం? అన్యుల చేత చాలాసార్లు మనము బుద్ధి చెప్పించుకునే సందర్భాలు మన జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. రైట్. సరే, యోధా ప్రజలను దేవుడే వారికి బుద్ధి చెప్పడానికి అన్ని రాజుల చేతికి అప్పగించేశారు. సో ఇది దానియేలు గ్రంథం యొక్క ఉపోద్ఘాతం. సో ఏం చేసేవారంటే ఏ రోజైనా సరే ఏ ప్రజలైనా సరే ఓడించినప్పుడు మనం బానిసలుగా తీసుకెళ్ళిపోయేవారు. బానిసలుగా తీసుకెళ్ళిపోయిన తర్వాత అందులో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఒక 4 స్నేహితులు యూదా దేశం నుంచి బబులోను దేశాన్ని కొనుక్కోబడ్డారు. సో వారిలో చాలా సంగతులు ఉన్నాయి, కానీ దానియేలు జీవితంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం రండి. మొట్టమొదటి దానియేలు జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. 1:8 రండి. రాజు భుజించి భోజనమును పానం చేసి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రులు కాకున్నట్లు వాడిని పుచ్చుకొనకుండా సర్వమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. సో దానియేలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పవిత్రత కాపాడుకున్నవాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే పవిత్రత కాపాడుకున్నవాడు. ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా అండి. దానియేలు ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. దానియేలు దగ్గర ఎవరు లేరు. తన తల్లి కానీ, తన తండ్రి కానీ, తన అన్నదమ్ములు కానీ ఎవరూ లేరు. ఏమైనా తినవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నేను తినే బదులు కూడా వాళ్ళకి పెట్టను అన్నాడు. సో దానియేలు జీవితంలో దానియేలు తల్లి యొక్క ప్రస్తావన ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. యవనస్తులైన దానియేలు ఏ సమయంలో ఎక్కడున్నా కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో తల్లి నేర్పించింది. కాబట్టి అది రాజభోజనమైనప్పటికీ కూడా నా తల్లి తినొద్దంత బహుశా. కాబట్టి దానియేలు యవనస్తుడు రాజకోటలో ఉండి కూడా రాజభోజనమును వ్యతిరేకించాడు. సో తను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాడు, తన యొక్క పవిత్రతను కాపాడుకుంటున్నాడు. అసలు చచ్చిపోదాం, ఇబ్బంది లేదు. రాజు కొట్టేని, చంపేని, కానీ నా యొక్క వ్యక్తిగత యొక్క పరిశుద్ధతను కాపాడుతున్నాను. అది భోజనం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దానియేలు జీవితంలో మనం నేర్చుకునే
మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తన యొక్క పవిత్రతను, అంటే అపవిత్రత లేనివాడు దావీదు పవిత్రతను దానియేలు కాపాడుతున్నాడు. సో దానియేలు ఎక్కడున్నప్పటికి కూడా, ఏ ప్రదేశం ఉన్నప్పుడు కూడా తన పవిత్రతను కాపాడుతున్నాడు. సో ప్రియమైన దేవుడు, ఈ యొక్క ఉదయకాల సమయంలో యవనస్తులమైన మన బిడ్డలు ఆయా ప్రదేశాల్లో ఉంటున్నారు, ఆయా ప్రదేశంలో ప్రయాణాలు చేస్తున్నారు, ఆయా ప్రదేశంలో కాలేజీలో, యూనివర్సిటీస్లో వాటవిప్పే వేరే దేవుడికో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా వారి సంగతి ఏంటి, ఏం చెప్పి పంపిస్తున్నారు మీ పిల్లలకు, మీ పిల్లలతో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏం చెప్పి పంపిస్తారు మీ పిల్లల్ని. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ చిల్డ్రన్. మన పిల్లల ఎంతైనా శ్రద్ధగా ఉండాలి. దెర్ ఇస్ నో లిమిట్. దాని కాల్కులేషన్స్ ఏమి లేవు. ఇంతవరకు కాపాడని పెట్టడానికి ఏం లేదు. చివరి క్షణం వరకు కూడా మన బిడ్డల్ని కాపాడుకోవాలి. మనం ఉన్నా లేకపోయినా మన బిడ్డలు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేలాగా మన బిడ్డలను తయారు చేయాలి. 20 గంటలు మనం ఉంటాం, 20 గంటలు మనం కాపాడడానికి కుదరదు, వాడు వెనకాల మనం వెళ్ళడానికి కుదరదు, వాడు చుట్టూ ఉండకూడదు, వాడితో మాట్లాడకూడదు, వాడి దగ్గర కూర్చుండకూడదు. కానీ మనం ఉన్నా లేకపోయినా మన బిడ్డలు వాడుగా వారిని కాపాడుకునే విధంగా మన బిడ్డలను తయారు చేసి పంపాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. సో మొట్టమొదటి పాయింట్, దానియేలు అన్య దేశంలో ఉన్నప్పుడు కూడా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. రెండో పాయింట్ చూద్దారండి, 6వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. 6వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. 6వ అధ్యాయం 3వ అధ్యాయంలో 3వ వచనంలోకి వస్తే అదే దానియేలు ఆ దేశంలో ఉన్నాడు, ప్రారంభంలో శ్రమను అనుభవించాడు, శోధన అనుభవించాడు, నమ్మకం ఉన్నాడు. కాబట్టి దేవుడు దానియేలుకి ఒక స్టేటస్ ఇవ్వబోతున్నాడు, ఒక స్టేటస్ ఇచ్చాడు. స్టేటస్ ఇచ్చిన తరువాత కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయం 3వ వచనం రండి. ఈ దానియేలు, ఏ దానియేలండి? ఒక బానిసగా తీసుకొచ్చిన దానియేలు. తల్లిదండ్రులు ఎవరు ఏం లేదు. దానియేలు ఒక యోధా దేశం నుంచి వచ్చిన ఈ దానియేలు అనే యవనస్తుడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడి. బుద్ధి జ్ఞానములు సర్వసంపద రానియందు ప్రియమైన దేవుడు. దానియేలు తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి కూడా దానియేలుకి ఏం నేర్పించాడండి? బుద్ధి నేర్పించారు. బుద్ధి అంటే ఏంటి చెప్పండి ఒకసారి. బుద్ధి అంటే ఏంటి? మాట్లాడమ్మా. మన వంటలు వాడే వచ్చినాం కదా, బుద్ధి లేదని అంటుంటాం మనం కదా. జనం మనిషినా మనం ఏమంటాం, తప్పని బుద్ధి లేదని నీకు అంటాం. అవునా? బుద్ధి అంటే ఏంటి అసలు? అమ్మా, బుద్ధి అంటే ఏంటి చెప్పాలి. తల్లిదండ్రులు బుద్ధి నేర్పించారు కాబట్టి అన్య దేశంలో కూడా ఏమన్నా అక్కడ చంద్రపదం అతి శ్రేష్టమైన బుద్ధి. మన బుద్ధిలో కూడా సూపర్ న్యాచురల్ అన్నమాట. అతి శ్రేష్టమైన అసలు బుద్ధి అంటే ఏంటి? లోకస్వార్థం అనుకుంటా యేసుప్రభు గారు ఉపమానం చెప్తూ, అయితే చిన్న కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు అని అంటే చిన్న కుమారుడు గొప్పగా ఏం లేదు, బుద్ధి లేదు. కాబట్టి వాడి ఇష్టానుసారంగా లోకంలో తనకు నచ్చినట్టు తనకు వచ్చినట్టు తిరిగాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో ఇవన్నీ కూడా పక్కగా నెట్టేసి తన యొక్క పాత స్థితి ఏంటో, తన స్టాండర్డ్ ఏంటో, తన పరిస్థితి ఏంటో అప్పుడు జ్ఞాపకం వచ్చింది. సో ఈ టర్న్ టు ద ఫాదర్. అప్పుడు తన మనస్సు మార్చుకొని తన తండ్రి వద్ద వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దీన్ని బుద్ధి అంటారు. ఇప్పుడు చెప్పండి, బుద్ధి అంటే ఏంటి? చెప్పండి, బుద్ధి అంటే ఏంటి? మన మనసులో ఉండే పనికిమాల ఆలోచనని తీసేస్తే బుద్ధిగా ఉంటాము. అది సార్. సో ఈ దానియేలంట సింహాసనం ఎక్కినా సరే శ్రేష్టమైన బుద్ధిగా ఉన్నాడు. ఎవరు వేరేతో కింద వచ్చారు చాలా కనపడుతుంది మనకి. ఎవరు వేరేతో చూపించినా కూడా అవకాశం ఇవ్వడం దాని. సో 3వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు తీర్థులు మనం నేర్చుకున్న 3వ పాయింట్ అంటే శ్రేష్టమైన బుద్ధి గలవాడు దానియేలు. 3వ పాయింట్ చూద్దారండి. 4వ పాయింట్ 6వ అధ్యాయం 4వ వచనం రండి. అందుగా ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాల నుండి తగిన హేతు కనిపెట్టుచుండదు. కానీ
దానియేలు పెను అండర్లైన్ చేసుకోండి, నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైన చేయవాడు కాదు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. సో దానియేలు జీవితంలో మనం నేర్చుకుపోయే మరొక శ్రేష్టమైన పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకస్తుడైన దానియేలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎంతమంది మీద మనం నమ్మకం పెట్టుకున్నాం? నమ్మకం అనే పదానికి అర్థమందో మనకు చెబుతారు. ప్రియమైన దేవుడారా, దానియేలు నాకు అడిగేవాడు ఎవరు లేరు. తెలుసా మీకు విషయం? ఆయన ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఐగుప్తు దేశంలో ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐగుప్తు అనమాట. ఐగుప్తు బబులోను, క్షమించండి, బబులోను దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు దానియేలు. దానియేలు ఏం చేసినా ఎవరు అడిగేవారు లేరు అక్కడ. ప్రియమైన దేవుడారా, కానీ దానియేలు ఏ తప్పిదమైనను నేరమైనను పాపమైన ఎవ్వరికి అవకాశం నమ్మకస్తుడైన దానియేలు. మనం గమనించారా? నమ్మకస్తుడైన దానియేలు. నమ్మకం అనేది మన జీవితంలో ఎంత అవసరం. అది స్త్రీ పురుషులు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్కయ్యలు అవ్వచ్చు. ఎవరి జీవితంలో అయినా సరే ఏదో ఒక సందర్భంలో ఈ నమ్మకం అనే పదం ఎంత అవుతుంది. చాలాసార్లు చాలామంది మనం నమ్మి కొన్ని విషయాలు మనం చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తామండి? వాడి దగ్గర కొంటాం, వాళ్ళ దగ్గర అమ్ముతాం. వాళ్ళు చెప్పినట్టు మన మీద నమ్మకంతో కొన్ని విషయాలు మనసులో బాధలు చెప్పుకుంటారో మనం ఏం చెప్తామంటే వాళ్ళని నమ్మబరికి వాళ్ళ ఇంటికి కాకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇద్దరు వచ్చేలా మనం మాట్లాడతాం. ఇది నమ్మకం అంటారా? ప్రియమైన దేవుడా, దానియేలు దేశం గారి దేశం, ఊరు కాని ఊళ్ళో తను క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. యోసేపు కూడా అంతే కదా. యోసేపు కూడా అంతే. యోసేపు కూడా ఇస్తే సూపర్ న్యాచురల్ అన్నమాట. అంతే అటువంటి ప్లేస్లో ఉండి కూడా దేవుని నామను మహిమపరచారు. దానియేలు జీవితంలో అదే మనం నేర్చుకున్నాం. అతి నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, మన బిడ్డ దేవుని నేర్పిస్తున్నాము. నమ్మకం అంటే నేర్పించామో మన బిడ్డలేదు, పరిశుద్ధ దేవుని నేర్పించామో మన బిడ్డలేదు, కాబట్టి బుద్ధి నేర్పించామో మన బిడ్డలేదు. తర్వాత పాయింట్ చూద్దామండి. ఆరోగ్యం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి ఏంటది అక్కడ అందరి రైట్. ఒక స్వాగతమే యథాప్రకారం కదా అమ్మ. మీరంతా నా వైపు చూడండి ఒకసారి, అందరి చూద్దాం ఒకసారి. బైబిల్ నా వైపు చూడండి. చూసారా? మన శుక్రవారం ప్రార్థన ఇక్కడ గుళ్ళో ఎంతమంది వచ్చారు? మన శుక్రవారం. ఇది యథాప్రకారంగా అప్పుడప్పుడా? మరి మీరు చదవద్దు. యథాప్రకారమైన పని మీరు చదవద్దు. రెగ్యులారిటీ లేనప్పుడు రెగ్యులారిటీ గురించి మనం మాట్లాడకూడదు. సిన్సియారిటీ లేనప్పుడు సిన్సియారిటీ గురించి మనం మాట్లాడకూడదు. నీతి లేనప్పుడు నీతి అప్పుడు మనం చెప్పకూడదు. నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఎంతమంది వచ్చారు శుక్రవారం ప్రార్థన కూడికి? ఒక్కరిని వచ్చి కూర్చునేంత బలహీనత ఏమన్నా మన ఇంట్లో? ఒక్కరిని కనీసం నడిచి రానంత ఏమైనా స్థితిలో ఉండిపోయాం మనం. దేవుడికి లెక్క నాకేం చెప్పాల్సిన నన్ను తిట్టుకున్నా ఇబ్బంది లేదు, తిట్టుకోండి. జాగ్రత్త పిల్లారా. దానియేలు జీవితంలో మనం నేర్చుకుపోయే మరో సంగతి, యథాప్రకారంగా అనుదినము ముమ్మారు బాపాలను తన ఇంటిపైకి పై గది కిటికీలు విసిరేం తట్టు తినబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు. దానియేలు జీవితంలో మనం నేర్చుకోబోయే మరో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ప్రార్థనాపరుడైన దానియేలు. విన్న పేరు అది, ప్రార్థనాపరుడైన దానియేలు. మన దేవుణ్ణి
ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హాస్టల్లో ఉన్న పిల్లలకి ఎంతమంది మనం ప్రార్థన చేసుకున్నారని అడుగుతున్నావా? అయ్యా భోజనం చేసావా? చేసావు. ఏం కూర? పలానా కూర. పడుకుంటే తిన్నావా? తిన్నావు. ఆరోగ్యం బాగుందా? బాగుంది. మూట ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నాం అడిగా మనం బైబిల్ చదువుకున్నాం అడగమా? అడిగితే దేవునికి మహిమ కలుగును కాక. అడగకపోతే అలవాటు చేసుకొని అడగటం. ప్రార్థనా సారము బుద్ధిని కోరు. ప్రార్థన చేసుకోవాలి. ముందు బైబిల్ చదువుకోవాలి. అది నేర్పించాలి మన పిల్లలకి. దానియేలు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా శోధన వచ్చింది ఖచ్చితంగా. ఆ శోధన జయించడానికి తన ఇంటికి వెళ్ళిపోయాడు. యథాప్రకారముగా ఇట్స్ కంటిన్యూషన్ అన్నమాట తన జీవితం. యథాప్రకారముగా ప్రార్థన చేయుచు అంత గొప్ప సంగతి. అది దానియేలు జీవితంలోన. ఇందులో నేను పాటను జ్ఞాపకం చేస్తాను. దానియేలు పక్కలేగా ఉంది. దేవుని స్తుతించేవాడు దానియేలు, ప్రార్థన చేసేవాడు దానియేలు, దేవునికి భయపడేవాడు దానియేలు, దేవునికి భయపడేవాడు దానియేలు. అయితే ఇక్కడ సంగతి ఏంటి చేస్తారా? 13వ వచనంలో పొందారండి. 13వ వచనంలో బైబిల్ చెప్పండి. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో నా దానియేలు నిన్నే కానీ అంటే నీవు పుట్టించిన శాసనం లక్ష్యపెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించున్నాడని. ఇక్కడ దానియేలు జీవితంలో మరొక శ్రేష్టమైన సంగతి ఏంటంటే ఇహలోక సంగతులను లక్ష్య పెట్టని దానియేలు. మనకి ఏదైనా అవసరం ఉందంటే ఒక ఫ్రెండ్ కూడా 10 రూపాయలు కానీ సినిమాకు ఫ్రీగా తీసుకెళ్తారు ఫ్రెండ్. కాబట్టి ముందాక కూడా తెలుసు ఒక కేజీ బియ్యంలో డబ్బులు అంటే అవడం, కానీ మందు పోయి తీసుకెళ్ళి మందు పోయించేవాడు చాలా మంది ఫ్రీగా మందు పోయింటాం. జాగ్రత్తగా ఒక భయంకరమైన శాసనం వచ్చింది. ఎవరు ఏ దేవుడికి మొక్కకూడదు, ఒక నిపుణులకు మాత్రమే మొక్కలై ఎవరైనా మొక్కితే వాడిని సింహాల భూములు వేస్తానని ఒక శాసనం బయలుదేరింది. అయినప్పటికీ కూడా దానియేలు దేవుడికి మాత్రమే భయపడ్డాడు. కానీ భయంకరమైన సంగతి ఏంటంటే 13వ వచనంలో దానియేలు వారికి దొరికిపోయాడు. మనం కూడా చాలాసార్లు చాలా చోట్ల దొరికిపోతాం. చాలా చోట్ల దొరికిపోతాం. దానియేలు ప్రార్థన చేస్తూ దొరికిపోయాడు. ఎందుకంటే దానియేలు ఏదో విధంగా పట్టుకోవాలి, ఆ సింహాసనం నుంచి దింపేయాలి. ఆఫ్టర్ ఒక బానిస చూడండి, చెప్పే విధానం చూడండి, అక్కడ చాలా బాధ్యత నాకు వచ్చిన చదువుతుంటే. అందుకు వారు 13వ వచనం చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు మన బాధ్యతగా తీస్తే చూడంగా మనం అక్కడి నుంచి ఈడ్చుకొచ్చేసాక మన బాధ్యతలు ఆ యూదులు, ఆ కులం ఫలానా కులం పోడు నేను లెక్క చేయట్లేదు. అయ్యా రాజుగారికి సర్రం బీపీ తెచ్చాడు. కొన్నిసార్లు మనం చెప్పే మాటలను బట్టి అటువైపు మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. మనం దానికంటే అవర్ వే ఆఫ్ టాకింగ్, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడే మాటలను బట్టి అటువైపు మనం ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో మనకు అర్థమవుతుంది. మీరు ఎలా చెప్తారంటే నువ్వు రాజుగారు కదా, ఆ బాలేవాడు, ఆ బానిస నిన్ను పట్టించుకోలేదు, అసలు నీ ఆజ్ఞలు అట్టేదానికి వెంటనే ఇది జైలు పడేస్తున్నాను. చాలాసార్లు మనం నిజాయితీగా ఉన్నప్పుడు, మనం నీతిగా ఉన్నప్పుడు, మనం ఎవరికి భయపడినప్పుడు ఏదో ఒక అవకాశం ఇస్తున్న సాతాను వెంటనే మనల్ని బ్లేమ్ చేస్తాడు. ఖచ్చితంగా ఏదో విధంగా మనల్ని బ్లేమ్ చేయడమే సాతాను యొక్క ఉద్దేశం. దానియేలు దొరికిపోయాడు, ప్రార్థన చేస్తూ దొరుకుతుంది, అయినా భయపడలేదు. తీసుకెళ్ళిపోయాడు. చూడండి 8వ వచనం 16వ వచనం. అక్కడ రాజు ఆజ్ఞగా బంట రోజులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీ అనుగ్రహం చేయించాలని నీ దేవుడిని రక్షించాలని దానియేలుతో చెప్పాను. మళ్ళా వాళ్ళకు రాయి తీసుకొచ్చి ఆ గుమ్మ కడేసినప్పుడు బయటకు వచ్చేస్తాడేమని
అని ప్రేమరాజ్యములారా మధ్యాహ్న సమయంలో దానియేలు జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్లేస్ వచ్చింది. ఏంటో తెలుసా? అన్య దేశములో యేసుక్రీస్తును పరిచయం చేసే ఘనత దానియేలుకు వచ్చింది. చూపిస్తానండి, ఎక్కడ మాటని చూపిస్తానండి. తెలిసినమ్మా 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహములకు హోరెత్తకు త్వరపడిపోయాను. అప్పుడు అతడు గృహంలోకి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని, జీవము గల దేవుడు, అన్య రాజు చేత నీ దేవుడు రక్షకుడు అని చాటి చెప్పగలిగిన యొక్క ఘనకీర్తి దానియేలు జీవితంలో నేర్చుకున్నాం. ప్రియమైన దేవుడారా, ఈ యొక్క సమయంలో ఎంత గొప్ప సంగతి అంటే 27వ వచనం చూద్దానండి. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్యకారణం చేయువాడు ఆయన సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించునని రాశాడు. ప్రియమైన దేవుడారా, నేను అందుకే చెప్తాను, సర్వం పట్టుతాడు అట్టపెట్టు కట్టున్నాను. ఇక భారతదేశంలో కుర్చీలో అట్టపెట్టి అర్థం మర్చిపోయాడు. అన్య దేశములు అన్య రాజు నోటి చేత దానియేలు సేవించిన దేవుడు జీవము గల దేవుడు, రక్షించగల సమర్థులని అన్య దేశంలో రక్షణ సువార్త ప్రకటించిన వాడు దానియేలు. ప్రియమైన దేవుడారా, నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు ఏ ఊర్లోనే ఉండు, ఏ స్టేట్లోనే ఉండు, కానీ నీ దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోవచ్చు, నీ మూలాలు మర్చిపోవద్దు, నీ ప్రార్థన మర్చిపోవద్దు, నీ తండ్రుల స్థితిగతులు మర్చిపోవద్దు, నీ రక్షణ మర్చిపోవద్దు, నీ వ్యక్తిగత జీవితం మర్చిపోవద్దు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ సేవని కాపాడుకోవాలి. దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. మన క్యారెక్టర్ మనం కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడారా, దానియేలు యవనస్తుడండి, చిన్న వయసు నుంచి ప్రధానమంత్రి హోదా వరకు ఎదిగాడు. ఎక్కడా కూడా తన దేవుని నామమునకు అవమానం కలిగినాక తన క్యారెక్టర్, తన బిహేవియర్ లేదు. వీళ్ళు ప్రతి చోట దేవుని మహిమపరుస్తూనే వచ్చారు. ప్రియమైన దేవుడారా, మన బిడ్డలు జూనియర్ వస్తే అందరూ కాలేజీకి వెళ్ళిపోతారు, యూనివర్సిటీకి వెళ్ళిపోతారు, రకరకాల ప్లేసులకు వెళ్ళిపోతారు. సో తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, తల్లిదండ్రులు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన బిడ్డలతోటి మనం మాట్లాడతాం. వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా బిడ్డకి అమలు చెప్పండి అని తరగొట్టేసిన అటువంటి రెస్పాన్సిబిలిటీ మన బిడ్డలు మనం నేర్పించినప్పుడు మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. మరి పొద్దున ప్రైజీ 10th క్లాస్ పాస్ అయిపోయి మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఇప్పుడు మన కాలేజీ స్టేజ్, హై స్కూల్ అయిపోయింది, ఇప్పుడు +2 కాలేజ్ స్టేజ్కి వెళ్తాడు. మరి కాలేజీకి వెళ్ళిన అంటే మరి చాలా రకాలటువంటి టెంప్టేషన్స్ వస్తాయి. సో వాటన్నిటికి లొంగకుండా ఉండాలి. తనపడే కాదు, 10th క్లాస్ పాస్ అయిన పెట్టు, అందరూ ఇంటర్మీడియట్ పాస్ అయిన పెట్టు, ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్కి వెళ్ళే పెట్టు, ఇట్లాగా పీజీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా, మనం పెట్టలేని వాళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళే ప్రదేశాల్లో, వాళ్ళు ఉండే స్థితుల్లో, వాళ్ళు ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవునికి నమ్మకం ఉండాలి. వాళ్ళందరూ ప్రార్థన చేద్దాం. అటు కృప పరిశుద్ధాత్ముడు వీళ్ళందరినీ దీవించును గాక. కృపా సత్య సంప్రదాయం ప్రభా, ఈ వందనాలు స్థితులు స్తోత్రాలు తెలుస్తున్నాం. మాత్రమే మధ్యాహ్న సమయంలో దానియేలు జీవితంలో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడారు. నమ్మకస్తులైన దానియేలు, పరిశుద్ధులైన దానియేలు, యథార్థవంతులైన దానియేలు, ప్రార్థన పరుడైన దానియేలు, ప్రభా ఇహలోక సంబంధాలు లెక్క చేయని దానియేలు, యేసుక్రీస్తుని రక్షకునిగా పరిచయం చేస్తున్న దానియేలు. కొన్ని సంగతులు మాతో మాట్లాడి మీకు వందనాలు. పుట్టబడిన వాక్యాలుగా నిర్మోసుకొని వచ్చారు. యవన ప్రాయంలో ప్రవేశించిన ప్రజలు బట్టి బిడ్డను దీవించి ఆశీర్వదించారు. ఇటువంటి పుట్టుకలు అనేక జరిగినట్టు కొంత చేస్తాం. మా జీవితంలో మీరు చేసిన పేరుకి మీ వందనాలు స్తుతులు అర్పించుకోండి. లోకరక్షకుడు, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠమైన బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.